తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా మానసికంగా ఓటర్లంతా సంసిద్ధులైనప్పటికీ కూడా మనకు బయట జరుగుతున్నటువంటి గోబెల్స్ ప్రచారం ఏదైతే ఉందో ఈ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలని ఆవిష్కరించడం అనేటువంటిది మేధావుల కర్తవ్యంగా ఓపెన్ మైండ్స్ భావించి ఓపెన్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఏంటంటే ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది. ఎంప్లాయీస్కి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో వీళ్ళేదో పోస్టల్ బ్యాలెట్ డబ్బాలోకి తొంగి చూసినట్టుగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకేముంది కూటమిగా ఓటేస్తున్నారని చెప్తున్నటువంటి సందర్భంలో కూడా వాస్తవాలు ఏంటి అనేది తెలియజెప్పడం మా బాధ్యతగా భావించి, వాస్తవానికి ఉద్యోగులు చాలా విఘ్నులు. నిజమే, ఇప్పుడు మనం ఇది ఇందులో దాచిపెట్టుకొని ఏదో జీతాలు 1-2 రోజులు లేట్ అవుతానని కాదు. వాస్తవానికి జరిగింది ఏమిటి అన్నట్లయితే ఎంప్లాయీస్కి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 2019లో ఆయన హామీ ఇచ్చారు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పని. అదేవిధంగా జీతాలకు సంబంధించి ఏంటంటే సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సినటువంటి జీతాలు ఆలస్యం అవుతున్నాయి. అయితే గతం కంటే కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా అసంతృప్తి ఉన్నారు. డిఏల విషయంలో కూడా అదే విధంగా జరిగింది. దాన్ని కూడా మనం అడ్మిట్ చేయాల్సిందే. ఇవన్నీ వారికి ఉన్నటువంటి ఒక అసంతృప్తి అనేటువంటిది గూడు కట్టుకొని ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగులకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం వేరు. ఉద్యోగులకి మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటనేది కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటిది నా పరిశీలనలో దాన్ని ధర్మాగ్రహం అంటాను, దురాగ్రహం కాదు. ధర్మాగ్రహం వేరు, దురాగ్రహం వేరు. పెట్టే ఈయన మనకు పెట్టడం లేదు అనేది వారి భావన. ఆ విషయాన్ని అలా ఉంచినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చూసుకున్నప్పుడు అనుకోని విధంగా ఒక కెలామిటీ కోవిడ్ అనేటువంటిది వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత యావత్తు ప్రజానీకం, ముఖ్యమంత్రి అయినా సగటు మనిషి అయినా ఇంటి పక్కనైనా మన కర్తవ్యం ఏంటి అని అంటే మానవ ప్రాణాలని, మన సాటి మనుషులను మనం కాపాడుకోవటం అనేటువంటిది మన ప్రధాన కర్తవ్యం. ముఖ్యంగా పాలకుడికి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ కోవిడ్ సందర్భంగా 2 సంవత్సరాల పాటు ప్రాణాలు కాపాడుకోవటమే లక్ష్యంగా యావత్తు దేశం అంతా కూడా ప్రశంసించే విధంగా వారు ఖర్చు చేశారు. అనేక ప్రాణాలు బలి కాకుండా అనేక కుటుంబాల్లో ఆయన దీపాలని నిలబెట్టారు. ఆ సందర్భంగా కూడా మరి ఉద్యోగులకు కొంత ఆర్థికంగా ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం. మరొక విషయానికి వచ్చినట్టయితే సంక్షేమ పథకాలు ఉద్యోగులకి, వారి కుటుంబాలకి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కానీ పండుటాకులు, పుండు రెక్కలతో పండుటాకులైనటువంటి వాళ్ళకి పెన్షన్ కూడా ఉండదు కదా. పెన్షన్ కూడా లేనటువంటి వాళ్ళని ఆదుకోవడం అనేది మన కర్తవ్యమని ఆయన ఒక వినూత్నమైనటువంటి, అంటే భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఏదైతే ఉందో ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా సంక్షేమ పథకాలను దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆయన అమలు చేసినటువంటి క్రమంలో కూడా ఆర్థికంగా కొంత అడ్జస్ట్మెంట్స్ అనేవి వచ్చినాయి. అది కూడా ఉద్యోగులకి అసంతృప్తి అయింది. ఆ విషయాన్ని అలా ఉంచితే ఈ అసంతృప్తిని వారు దాన్ని ఓటు రూపంలో ఇవాళ కూటమికి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి ఓటు వేస్తారా అనేది ప్రశ్న వచ్చినప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి ఎంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే క్లాస్ 4 ఎంప్లాయీస్ అనేక మందికి, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, 108 కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళందరికీ అడగకుండా ఆయన జీతాలు పెంచారు. ఎందుకంటే ఆకలి బాధ అనేటువంటి దాన్ని మనం కష్టపడేటువంటి వాళ్ళని మనం చేయూత ఇవ్వాలనేది. ఆ విధంగా ఆర్టీసీ కార్మికులు కూడా మీలాంటి వాళ్ళు కానీ వాళ్ళకు ఒక డిస్పారిటీ, వివక్ష ఉండకూడదని వాళ్ళని కూడా భారం అని తెలిసినా కూడా మరి 52,000 మంది ఎంప్లాయీస్ని వారికి కూడా అన్ని రకాలుగా ఒక ఇది చేశారంటే పెట్టేటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల తోకలో కత్తిరిస్తానని 2014లో అన్నమాట ప్రతి ఎంప్లాయీ గుండెల్లో కూడా ఇంకా మారుమోగుతూనే ఉంది. ప్రతి మస్తిష్కంలో కూడా వాళ్ళకి గుర్తుంది. అదేవిధంగా ఎంప్లాయీస్కి యూనియన్లు ఉండడానికి వీల్లేదు, వీళ్ళ సంగతి చూడాలని. అన్నిటికీ మించి అసలు ఈ ఎంప్లాయీస్ చాలా ఇదిగా అన్ని రకాలుగా బతికేస్తున్నారు. వీళ్ళని తీసిపడేసేసి ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలని ప్రైవేటీకరణకి, అది కూడా
పత్రాలు అనేటువంటివి కొన్ని రాజపత్రాలు అంటే ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్లో ఉండేటువంటి అత్యంత విలువైన కీలక పత్రాలకి సంబంధించి కస్టోడియన్స్ ఎవరంటే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ ప్లేసుల్లో కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గ చర్యకి తెరెత్తి వీళ్ళందరినీ కూడా తీసిపారేయాలని ట్రై చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ వ్యవహారంలో. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ అందరికీ తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ అత్యంత కీలకంగా ఇవాళ ఉద్యోగస్తులందరూ ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీకున్న అసంతృప్తి ఒక పక్కన పెడితే 1,00,000 కోట్లతో అంటే దాదాపు ఇప్పుడు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలని మించి 1,00,000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తానంటున్నాడు. అదే కనుక జరిగితే 15 రోజులకు వారం రోజులకు ఆలస్యంగా జీతాలు కాదు, ఆయన దిగిపోయే నాటికి అక్కడ ఉన్న ఇదేంటంటే ఈనాడే సాక్ష్యం. ఈనాడులో స్వచ్ఛంగా వాళ్ళు పెద్ద తాటికాయంత అక్షరాలతో రాసింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఉన్నది 100 కోట్లే, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పని ఈనాడే రాసింది. అలాంటిది 1,00,000 కోట్లతో ఈయన ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే జీతాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? అంటే మళ్ళీ వీళ్ళందరినీ పీకేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, తనే మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు మేనిఫెస్టోలో మరి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పాడు, ఆయన చెప్పలేదు. అంటే అక్కడే గూడు పుఠాణి ఉంది. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను ఇలాంటి స్కీములన్నీ ఫలానా చేస్తానని ఆయన మేనిఫెస్టోలో ఏమైనా ఉందా? లేదు. అంటే ఎంప్లాయీస్ పట్ల కించిత్తు ఆ భావన లేనటువంటిది. మనకి గొర్రె కషాయవాడిని నమ్ముతుందని తెలుసు, కానీ ఎంప్లాయీస్ గొర్రెలు కాదు, విఘ్నులు, ప్రాజ్ఞులు, ఆలోచించగలిగిన వాళ్ళు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక అసంతృప్తి ఏదైతే ఉందో వారి ధర్మాగ్రహం కాలక్రమంలో ఆయన వాళ్ళ గేరప్ చేశాడు. అభివృద్ధి అనేటువంటిది క్రమంగా ఇదవుతూ ఉంది. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయిన తర్వాత దాని ఫలాలు అనుభవించేటువంటి వాళ్ళు ఎవరవుతారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. ఎందుకంటే మాట నిలబెట్టుకునేటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిబిలిటీ లేదు. ఇవాళ ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎంప్లాయీస్ మస్తిష్కాల్లో మళ్ళీ ఒక అంతర్మదనం మొదలైంది. ఈ పరిస్థితుల్లో ఈయన మీద ఉన్నటువంటి కోపంతో మనం చంద్రబాబు వైపు చూస్తే పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అవుతాయి మన బతుకులు, అంతకు మించి ఇంకా దుర్భరంగా అవుతాయనేటువంటి ఒక భావనకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న వాళ్ళు ప్రాజ్ఞులు, గొర్రెలు మాత్రమే కషాయవాడిని నమ్ముతాయి తప్ప విఘ్నులు ఎప్పుడు కూడా విఘ్నతతో ఆలోచిస్తారు. అటువంటి విఘ్నులు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు ఓటేస్తారు అనుకోవటం ఒక తప్పుడు ప్రచారం తెలియజేస్తూ, ఖచ్చితంగా ఒక అన్నదమ్ముల అనుబంధం లాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఎంప్లాయీస్ కుటుంబం. ఆ విధంగానే కార్యక్రమాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఎంప్లాయీస్ మన జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారనేటువంటిది ఆ వాస్తవాన్ని ఆవిష్కరించడానికి, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇవాళ ఈ ఓపెన్ మైండ్స్ కార్యక్రమం. ధన్యవాదాలు.